కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ. And through the blood of Jesus we are made right in the sight of God. పాపమోసెనే పాపమాయే జీవమారుతుంది. Come Holy Spirit, renew, revive. నా యేసయ్య రుధిరం కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ. యేసయ్య నీ పాపమును క్షమించాలి. నీ వేషధారణ జీవితాన్ని తీసి పారవేయాలి. యేసయ్య రక్తము చేత నీవు శుద్ధీకరించబడాలి. ప్రభు కోరుతున్నది నీవు ఆయన కోసం బ్రతికి ఉన్న పాటను ఆయనకి నువ్వు సమర్పించుకోవడం ఎంత ప్రాముఖ్యమో నిన్ను నీవు ప్రతి క్షణము కూడా పరిశీలించుకోవడం అంత ప్రాముఖ్యం. సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించను? నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు యథార్థముగా ప్రత్యక్షం అవ్వాలి. పరిశుద్ధాత్మక వరములలో శ్రేష్టమైనటువంటి వరం ఏంటో తెలుసా? నీ జీవితము ద్వారా క్రీస్తుని నీవు ప్రత్యక్షపరచు. ఈవేళ మీరు ప్రభు సన్నిధికి వచ్చి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించుకున్న తర్వాత నీ జీవితము చాలా విశేషమైనది. నీ భవిష్యత్తు గుర్తుకొచ్చి నీ తీర్మానాన్ని చంపేసుకుంటావా? యు హావ్ టు బి కేర్ఫుల్. నీ జీవితం చాలా కొందరు బుద్ధులు మారతాయి, కొందరు బుద్ధులు మారవు. అననీయ సఫారా వలె హఠాత్తుగా జీవితమే అంతమైపోతుంది. నీ జీవితానికి విలువ సంకల్పించబడ్డప్పుడు నువ్వు బ్రతికే బ్రతుకు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఐహిక విచారములు, అనవసరమైనటువంటి నీ యొక్క భారములు ప్రభు పాదముల వద్ద నువ్వు పెట్టేయాలి. జీవనది అయి పారుతుంది. To know what God is beginning to do in each and every life, every second. ప్రతి క్షణముందు ప్రతి జీవితంలో ప్రభు జరిగిస్తున్న కార్యాన్ని దాని లోతైన భావాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా? The one who draws closer and closer to the heart of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు హృదయానికి సమీపించి వస్తున్న బిడ్డ. We should able to understand the burden which is there in the heart of our Lord Jesus Christ. మన యేసుక్రీస్తు ప్రభు హృదయంలో భారం ఏమిటో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. We should able to understand what he wishes and what he desires from us and from every church and from the whole world. ఆయన నీ వద్ద నుండి నా వద్ద నుండి ప్రతి సంఘము నుండి మరియు ప్రపంచంలో ఆయన కోరుతున్నది ఏమిటో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. We reminded you very clearly what the Lord was revealing to us when we were in prayer. మేము ప్రార్థన ఉన్నప్పుడు ప్రభు బయలుపరిచిన మాటను మీకు బయలుపరిచాము. As we very well read the book of Romans chapter 8 verse 19. రోమా 8:19 గమనించాము. And that is the wish of God this evening. అదే దేవుని యొక్క కోరిక ఈ రాత్రి. And what is the burden the Lord has towards the church? సంఘం పట్ల ప్రభు యొక్క భారం ఏమిటి? Church is nothing but you and me, my friends. సంఘం అనగా ఎవరు కాదు, నీవు నేను ప్రియమైన బిడ్డ. It is not the construction which is named to be as the church. మనం కట్టుచున్న కట్టడ కాదు సంఘం అనేది. But the way we live, the way we translate our life into the name of Jesus Christ to make us glory to be reflected. మనం ఎలా బ్రతుకుతున్నాం, ప్రభు యొక్క కోరికను ఎలా మన జీవితంలో తర్జుమా చేసుకుంటున్నాం, అది సంఘం యొక్క భారమైంది. And we, the more closer we walk to Jesus, మన యేసయ్యకు సమీపించి వెళ్ళే కొలది we will begin to know his heart. ఆయన హృదయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. We as the body of Christ. మనం క్రీస్తు ప్రభు శరీరముగా. My topic this evening, I want to place it before you. ఈ మధ్య నేను పెట్టుకోవచ్చున్న ప్రాముఖ్య అంశం ఏమనగా Christ and his church. క్రీస్తు ఆయన సంఘం. We both were in prayer. మేము ప్రార్థనలో ఉండగా, With much burden we were in fasting. మేము ఉపవాసముతో భారముతో ప్రార్థిస్తుండగా, We say, Lord, you kill us and you will be revealed here in the midst of your people. ఎప్పుడు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థించాం. ప్రభు మమ్మల్ని చంపి నేను నీవు ప్రత్యక్షపరచుకోమని కోరినాం. You and Christ and his church. నీవు క్రీస్తు ప్రభు ఆయన సంఘం. So the Lord's command is assemble to receive God's power.
మీరు సమకూడండి, పైనుండి దేవుని శక్తి పొందుటకు సమకూడండి. Receive strength from God. దేవుని వద్ద నుండి పొందడానికి. Beloved friends, I like to turn your thoughts to the book of 1 Kings. మొదటి రాజుల గ్రంథము వైపు మీ మనసు త్రిప్పగలుచున్నాను. You know very clearly how the Lord had made Elijah to call all the people in the land of Israel and in the place where all the people who worship the idols to assemble on Mount Carmel. ఇశ్రాయేలు దేశంలో ఏలియా ఒక సవాలు పెడుతున్నారు. దేవుని ఆరాధించేవారు ఆయన ఆరాధించకుండా విగ్రహాలను ఆరాధించే వారిని కూడా అందరినీ సమకూడమన్నారు స్థలంలో. Let us read verse 13. 13వ వచనం చదువుదాము. Then Elisha said to all the people, "Come near to me." So all the people came near to Elijah. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. And he repaired the altar of the Lord that was broken down. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, This is our topic. ఇది ఈ రాత్రి అంశం. Repairing the broken down altars of God. దేవుని యొక్క పడిపోయిన పడద్రోయబడ్డ బలిపీఠమును బాగు చేయడం అనేది. All people they were around Elisha on Mount Carmel. కర్మేలు పర్వతం మీద ఏలియా చుట్టూ ప్రజలందరూ సమకూడి ఉన్నారు. The eyes of Elisha went directly upon the broken altar of God. ఏలియా కన్నులు శ్రీ పడద్రోయబడి ఉన్న దేవుని బలిపీఠం వైపుకు వెళ్ళినది. Have you ever realized that there is a broken down altar in your family, my friend? నీ కుటుంబంలో పడిపోయిన బలిపీఠం ఉన్నదని నీకు తెలుసా ప్రియమైన మిత్రుడా? Have you ever realized that there is a broken altar in your heart? నీ యొక్క హృదయంలో పడిపోయిన పడద్రోయబడిన బలిపీఠం ఉన్నదని నీకు తెలుసా? Have you ever remembered how many times have you repaired that broken altar? ఆ పడద్రోయబడిన బలిపీఠాన్ని ఎన్నిసార్లు బాగు చేసుకున్నావు గుర్తున్నదా? Now we do overthinking. What can we compare this broken altar to? ఈ పడద్రోయబడిన బలిపీఠానికి బలిపీఠాన్ని దేనికి మనము ఉదాహరణగా చెప్పగలము? It is our personal prayer. మనకు వ్యక్తిగత కుటుంబం, మన వ్యక్తిగత ప్రార్థన. And second, our family prayer. మన కుటుంబ ప్రార్థన. And third, joining together as a family. ఒక కుటుంబంగా సమకూడి ప్రార్థిస్తున్నాం. Here we find a man of God. ఒక భక్తుడు దైవజనుడు, A man who was called, a man who could see the glory of God. దేవుని మహిమను సన్నిహితంగా చూడగలిగిన ఒక భక్తుడు. His heart was burning for God. దేవుని కొరకు మనుషులకు హృదయం మండుచున్నది. He was not an ordinary man. అతను సాధారణమైన వ్యక్తి కాదు. Even you are not an ordinary friend. నీవు కూడా సాధారణమైన వ్యక్తి కావు. You are called by the blood of Jesus to be called as a friend of God. నీవు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా పిలువబడ్డావు ఆయన మిత్రురాలుగుటకు. We know very clearly how God had called Moses in Exodus chapter 3. నిర్గమకాండ 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచిన విధానం నీకు బాగా తెలుసు. Before he was called, how was he like? ఆయన పిలువబడక మునుపు ఎలాగున్నాడో నీకు తెలుసు. After he knew that God's glory had stepped into his life, దేవుని మహిమ అతని జీవితంలో అడుగు పెట్టిన తోడని he realized God's power. దేవుని శక్తిని అతను గుర్తించాడు. As the Lord clearly said, God has sent his burden right into the heart of Moses. వాస్తవమే కదా, దేవుడు తన భారాన్ని నేను సూటిగా మోసే హృదయంలోకి And పంపించాడు. Moses was a carrier, not only a carrier, but a fulfiller of God's plan. మోసే కేవలం దేవుని యొక్క భారాన్ని మోయవాడు మాత్రమే కాదు, దాన్ని పరిపూర్ణం చేయవాడుగా కూడా మారి ఉన్నాడు. Elisha was a man who wanted to do the will of God. ఏలియా ఎటువంటి వాడంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కోరువాడు. It is just not enough if we repair our broken altar. పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేస్తే మాత్రం చాలు. It is not enough. అది చాలదు సుమి. It is not enough if you beautify the altar. How beautiful you want it to be like also. ఆ బలిపీఠాన్ని ఎంత సుందరపరిచినా గానీ అది ప్రయోజనం లేదు. You need to come and give yourself, your desire, your heart, your everything, you yourself to place upon the altar. నీ కోరిక, నీ ఆశ, నీ అభిలాష నిన్ను నీవే ఆ బలిపీఠం మీద యేసు ప్రభు ఎదురు సమర్పించాలి. Because he loves you and me. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. Beloved friends, we need a heart which can be molded. మనకు ఎటువంటి హృదయం తయారవ్వాలంటే అది పరిపక్వం చెందుతున్న హృదయం. You know, so many families are struggling by not having unity. ఐక్యత లేకుండా ఎన్ని కుటుంబాలు సతమతమవుతున్నాయో తెలుసా? There is no peace at home. ఇంట్లో నెమ్మది లేదు. People are getting addicted to something or the other. ప్రజలు దేనికొక దానికి బానిసలైపోతున్నారు. Have you realized
during these recent times, ఈ సమీప కాలంలో మీరు గమనించారా? the Lord is telling us that His Holy Spirit is moving mightily. నిజమే, ప్రభు యొక్క ఆత్మ ఇక్కడ సంచరిస్తుందని ప్రభు చూపిస్తున్నారు. Recent times the Lord said, I have begun to change the hardened hearts. కఠిన హృదయాలను కూడా నేను మారుస్తున్నాను అని ప్రభు చెబుతున్నారు. I am beginning to allow the people to draw closer to me. ప్రజలు నా వద్దకు సమీపించుటకు నేను వారికి అవకాశం ఇస్తున్నానన్నారు. This year is a year of glory for all those who rely upon Jesus. యేసు ప్రభు మీద ఆధారపడే వారికి ఈ సంవత్సరం మహిమ సంవత్సరం. There are many times when you kept everything ready by repairing your life, your altar, and giving yourself to Jesus. అనేక సార్లు బలిపీఠాన్ని నీ జీవితాన్ని చక్కపరుచుకొని నువ్వు ప్రభు కొరకు నువ్వు సమర్పించుకొని ఉన్న సమయాలున్నాయి. A bishop recently was telling, సమీప కాలంలో ఒక బిషప్ గారు ఒక మాట అన్నారు. he's an old man, grown ripen in age. వృద్ధుడు, బహు వృద్ధుడు ఆయన. He was sharing us a beautiful word when we asked him, how was he doing? అయ్యా మీరు ఎలాగున్నారని మేము అడిగితే ఒక సుందరమైన మాట ప్రత్యుత్తరం That ఇచ్చారు. gentleman, that great grand old man of God said to brother and me, I am still at striving to please my Lord. నా ప్రభువుని ఇంకా నేను గణపరచడానికి ఆయనకు ప్రియంగా ఉండడానికి కృషి చేస్తున్నానని ఆ గొప్ప వ్యక్తి అన్నాడు. Are you attacked with a TB, my friend? నీకు ఒక టీబీ వ్యాధి ఉన్నదా ప్రియుడా? You know, in English, TB, if you clearly explain it, it says you're too busy. టీబీ అనగా ఏమి చెప్పొచ్చు అంటే టూ బిజీ అని చెప్పవచ్చు. How many of you are attacked by a too busy disease? టూ బిజీ అనే ఒక వ్యాధితో ఎంతమంది సతమతమవుతున్నారు? Here we find Elisha gathered the whole nation and there they were present before God. ఈ ప్రజలందరినీ దేవుని సమక్షమున సమకూర్చున్నాడు ఎలియా. And he solemnly went to the altar and he repaired it and prayed a prayer. ఆ బలిపీఠం వద్దకు వెళ్ళి దాన్ని బాగు చేసి ఒక ప్రార్థన చేశాడు. But before that prayer, see what he does in 31. 31వ వచనం చూడండి, భక్తులు ఏం చేస్తున్నారు ప్రార్థించే ముందు. Elisha took 12 stones according to the number of the tribes. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై Elisha took 12 stones according to the 12 tribes of God is given to Jacob. 12 గోత్రములకు తగినట్లుగా 12 రాళ్లను తీసుకొని ఆ బలిపీఠమును కట్టి ఉన్నాడు. Now what are you two here? ఈ రాత్రి నువ్వు ఏమై ఉన్నావు ఈ వాక్యమును సంబంధించి? If you look into the book of Joshua, యెహోషువ గ్రంథాన్ని కనుక గమనిస్తే very clearly talks about how he calls 12 men according to the 12 tribes and he asks them to take stones representing the tribes of Jacob. 12 గోత్రాలకు సూచనగా 12 మంది రాళ్ళు మోసుకొని ముందుకు వెళ్ళమని సముద్రంలోకి వెళ్ళమన్నాడు యెహోషువ. Even you should be one of those tribes. నీవు కూడా ఆ గోత్రముగా ప్రత్యక్షం అవ్వాలి. Our church, మన సంఘం, our family, మన కుటుంబం, our life, మన జీవితం, what we have, మనకు కలిగి ఉన్నది to come take them all to Jesus. సమస్తాన్ని ప్రభు యేసు వద్దకు తీసుకెళ్ళి If you can remember how God has begun to multiply His people by blessing them abundantly. ప్రభు తన ప్రజలని వృద్ధి పొందింపచేశాడు, ఆశీర్వదించి వృద్ధి పొందింపచేశాడు. మీకు తెలుసు, A group of scattered disciples began to be transformed into a focused assembly of believers. చూడు, పెరిగిన శిష్యులు వారు చెదరైపోయిన వారు ఒక దీక్షతో ప్రార్థించడం ప్రారంభించారు. And here we find in the same book of 1 Kings chapter 18, ఈ మొదటి రాజుల 18వ అధ్యాయంలో చూస్తే కూడా in verse 36, 36వ వచనంలో I am briefing up the word which is given here. ఇక్కడ ఇవ్వబడ్డ వాక్యాన్ని క్లుప్తంగా మీ మధ్య పెడుతున్నాను. But a clear explanation says here, before Elisha could pray, it says he came near to the altar to pray to God. వాక్యం సెలవిస్తుంది, అస్తమయం నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యొగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను. In another explanation in an English version it says he stepped forward. అంటే ఇంకొక తర్జుమాలో చూస్తుంటే ఆయన ముందు అడుగు వేసి దగ్గరకు వచ్చి ఉన్నాడు. Every believer was washed by the blood of Jesus. యేసు ప్రభు రక్తంతో కడగబడ్డ ప్రతి విశ్వాసి, Every member of the church. సంఘంలో ప్రతి ఒక్కొక్క సభ్యురాలు. The problem is there are no spirit-filled, membership-filled Christians in the church. ఒక సంఘాల ఈ సమీప కాలంలో చెప్పాలంటే ఆత్మతో నింపబడ్డ వారు తక్కువైపోతున్నారు. We need people who are saved members in the church. సంఘములు కావలసినది రక్షించబడ్డ వారి యొక్క సభ్యత్వం. So that you can also be like the pointing finger, like John the Baptist, to show the world that Jesus
Jesus is there. యేసుక్రీస్తు ప్రభువే ఒక లోక పాపాలు మోసుకొని వెళ్ళిపోవచ్చు దేవుని గొర్రెపిల్లని ఏ విధంగా స్నానకుడైన యోహాను చూపించాడు, నీవు కూడా లోకానికి ఒక చూపుడు వేలగా ఉండవచ్చు. యేసయ్య తట్టు. If you can look in Acts 1st chapter verse 15, అపోస్తల కార్యము 1వ అధ్యాయం 15వ వచనం గమనిస్తే it is clearly written how a group of scattered disciples began to be transformed into a focused assembly of believers. చెల్లా చెదరైపోయిన కొంతమంది శిష్యులు ఒక దీక్షతో వారు సమకూడి ఉన్నారని మనం గమనించగలుగుతాం. Not just 11, my beloved friends, 11 మంది మాత్రమే కాదు ప్రియులా, but around 120 faithful people were there in the assembly. ఆ ఒక సమాజంలో 120 మంది వారు సమకూడి ఉన్నారు. అప్పుడు వారితో 120, you just remember, 120 faithful people were washed by the blood of Jesus. యేసు ప్రభు రక్తముతో కడగబడ్డ 120 నమ్మకమైన వ్యక్తులు అక్కడ కనబడుతున్నారు. First thing, my point is to be the repairer of the broken altar of God. పడదోయబడిన బలిపీఠాన్ని కట్టువాడుగా బాగు చేయవాడుగా నీ ఉండాలని నేను మొట్టమొదటిగా మీ మధ్య చెబుతున్నాను. Second, రెండవదిగా a praying person ప్రార్థించే వ్యక్తిగా నువ్వు తయారు to take a step forward, దేవుని కొరకు ఒక అడుగు ముందు వేసి వెళ్ళగలిగిన వ్యక్తిగా a ఉండాలి. decision. ఆయన కొరకు ఒక తీర్మానం. Yes, I will begin to start the family prayer at home. నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన నేను ప్రారంభించబోతున్నానని నువ్వు ఒక తీర్మానం తీసుకో. I will start to begin my personal prayer with my Lord. నా ప్రభువుతో వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పే నీకు మాట. Not to be tired at any time. ఎప్పుడు అలసిపోయే ఒక వ్యక్తిగా కాకుండా How busy you might be, నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ what kind of problems it might be pressurizing you. నీకు ఎటువంటి సమస్యలు నీకు ఒత్తిడి కలుగు చేసినా There is a beautiful praise song which says, ఒక అద్భుతమైన పాట అంటున్నది, sometimes God, our Jesus Savior, can calm the storm, కొన్ని మార్లు ప్రభు మనకు తుఫానుని నిమలం చేస్తాడు. or sometimes He may calm His child, కొన్ని మార్లు మనల్ని తన బిడ్డని ఆయన నిమలం చేస్తాడు. or sometimes He may calm the storm and He might not calm His child, కొన్ని మార్లు తుఫాను నిమలం చేసి తన బిడ్డని నిమలం చేయడము. or sometimes He says He might calm His child but not the storm which is going around, కొన్ని మార్లు తన బిడ్డని నిమలం చేసి చుట్టూ తుఫాను నిమలం చేయడము. or sometimes He might do both these things. కొన్నిసార్లు రెండు విధంగా ఆయన నిమలం But చేస్తాడు. He says whatever He does, ఆయన ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఏది చేసినా కానీ He will do for you and for me that which is best He does. నీ నిమిత్తం నా నిమిత్తమైన శ్రేష్టమైన దాన్ని చేస్తాడని భక్తులు వస్తారు. Please understand, our topic is to begin to be a praying people. నీవు ప్రార్థించే బిడ్డగా తయారవ్వాలని ఈ రాత్రిని గుర్తించాలని మీకు చెప్తున్నాను. Assemble in the presence of God. దేవుని సమక్షంలో సమాజంలో సమకూడడానికి Early church began to do that. ఆది సంఘము ఈ విధంగా చేయడం ప్రారంభించినది. They focused their eyes on Jesus. వారి యొక్క కనుదృష్టి యేసు ప్రభు వైపు వారు కేంద్రీకరించుకున్నారు. They discovered a great secret power. వారి యొక్క గొప్ప రహస్య బలాన్ని శక్తిని వారు కనుగొన్నారు. That secret was the power of prayer. ఆ రహస్యం ఏమనగా ప్రార్థనా శక్తి. Henceforth, each time they assembled in one place, ఎక్కడెక్కడ వారు ఒకటిగా సమకూడి ఉన్నారో they began to pray together. వారు ఏకముగా ప్రార్థించడం ప్రారంభించింది. Every woman in the church, when they gather for a meeting, should see to it that you all will be there to be a praying church. సంఘముగా స్త్రీలుగా లేకపోతే బిడ్డలుగా కలిసి ఉన్నప్పుడు ప్రార్థించడం సమకూడాలని గుర్తించాలి. They prayed God to choose the right man in a place which is left empty by the diseased Judas Iscariot. యూదా ఇస్కరియోతు మరణించాడు. ఆ స్థానాన్ని ఖాళీగా ఉన్నది. ఇప్పుడు దానిలో ఒక మంచి వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి నియమింపబడాలని ఈ శిష్యులు ప్రార్థన చేశారు. You can see that beautiful prayer when you go home and read the book of Acts chapter 1 verse 25. మొదటి అధ్యాయం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 25వ వచనంలో ఆ చక్కటి ప్రార్థన ఈ భక్తులు They చేస్తున్నారు. purposed in praying together. దేవుని చెంత ప్రార్థించుటకు వారు ఉద్దేశించారు. వారు ఏక మనస్సులయ్యారు. The more closer and deeper we go into Jesus Christ, యేసు ప్రభువుకు సమీపించి చేరువయ్యే కొలది you will see your way being clear. నిశ్చయముగా నీ మార్గం నీ కొరకు సరళపరచబడుట నువ్వు చూస్తావు. The wonderful people you lost, you can see Holy Spirit comforting your broken and depressed heart. నీ ప్రియులను పోగొట్టుకున్నావంటే వారి నిమిత్తం ప్రభు నీ పట్ల మాట్లాడి నీకు ఆదరణ కలుగు చేస్తారు తన పరిశుద్ధాత్మ He will ద్వారా. teach you the strength on you, even though through a pain. ఈ బాధలో కూడా ప్రభు నీకు ఆదరణను అనుగ్రహించి నిన్ను బలపరుస్తాడు. He will tell to you that you have to be
strong like Joshua. ధైర్యం ఉండమని నిన్ను బలపరుస్తాడు ఆయన. Joshua was depressed when he saw that Moses was no more. మోషేకు లేడని సంగతి యెహోషువ తెలుసుకొని చూచి చాలా దిగజారిపోయి ఉన్నాడు. And the Lord appeared to Joshua. అప్పుడు యెహోషువకు దేవుడు ప్రత్యక్షమై The very beginning of the book of Joshua talks about his beauty. ఈ యొక్క యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ యొక్క సుందరమైన సంఘటన చెప్పబడుతున్నది. The Lord said, it's okay, I know that my servant Moses is no more. That means he's dead. నిజమే, నా భక్తుడు మోషే ఇక లేడు, వాస్తవం మరణించాడు అని చెప్తున్నాడు దేవుడు. What is your task, Joshua? కానీ యెహోషువకు దేవుని వర్తమానం ఏమిటి? Arise and lead my people to cross Jordan. లెమ్ము, నా ప్రజలను యోర్దాను దాటి వెళ్ళడానికి నడిపించమని ప్రభు This చెప్పాడు. year, the challenge, the ministry burden, everything, your job or business, it seems like a big mountain before you. నీ ఎదురున్న భారము, నీ సేవ, నీ ఉద్యోగము, నీవు మోస్తున్న ఒక కుటుంబ భారం, ఇదంతా పెద్ద పర్వతం వలె నీ ఎదుట ఉంది ఉండవచ్చు. All like a Jordan. అది నిశ్చయముగా యోర్దాను వలె ఉన్నది. But the Lord is clearing them. కానీ దేవుడు నీ కొరకు మార్గం సరళం He is చేస్తున్నాడు. teaching you the secret of being on your knees in prayer. మోకాళ్ళ మీద ప్రార్థించుచున్న శక్తిని ప్రభు రహస్యాన్ని నీకు When నేర్పిస్తున్నాడు. the disciples purposed in praying together, ఈ శిష్యులు ప్రార్థనలో ఏక మనసుకై ఉద్దేశించి ప్రార్థించినప్పుడు Holy Spirit made them to lead and to elect Matthias to be in the place of Judas Iscariot. యూదా ఇస్కరియోతు స్థానంలో మత్తయి అనే ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. As the early church began to assemble and pray, ఆది సంఘము సమకూడి ప్రార్థించే కొలది they started to witness God's wonder-working miracles. దేవుని యొక్క మహాశక్తి కార్యాలను వారు అనుభవించడానికి His ప్రారంభించారు. power moving mightily. వారి దేవుని యొక్క శక్తివంతంగా పనిచేయడం వారు గమనించారు. And we can very well know in the book of Acts chapter 2 verse 1 అపోస్తలుల కార్యం 2:1 మీరు బాగా తెలుసుకోగలుగుతారు. how the Holy Spirit descended upon them. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వారి మీద దిగి వచ్చాడు మీకు తెలుసు. Can the Lord be silent? ప్రభు ఎలా మౌనంగా ఉండగలడు? He is going to meet every need of this church. ఈ సంఘం యొక్క ప్రతి అవసరం ప్రభు ఆయన తీర్చబోతున్నాడు. He is going to meet every need of every person. ప్రతి వ్యక్తి యొక్క అవసరం ప్రభు నిశ్చయంగా తీర్చనై ఉన్నాడు. For he is not a silent God. ఆయన మౌనంగా ఉండేవాడు కాడు. He is not a Lord who will be silent. మౌనంగా ఉండే దేవుడు ఆయన కాడు. He is going to arise to let his glory to shine upon our church. ఆయన లేచి మన సంఘం పైన తన మహిమను ప్రత్యక్షపరచువాడై ఉన్నాడు. To let everyone know that there is revival, that there is the Holy Spirit working in all glory. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అద్భుతమైన శక్తివంతం విధంగా పనిచేస్తుందని ఈ ప్రపంచానికి ధైర్యపరచుటకు దేవుడు పని చేయడై ఉన్నాడు. Holy Spirit is moving in cycles. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమందు వృత్వాల వలె సైకిల్స్ లాగా సంచరిస్తున్నాడు. There is a season now. ఇది ఆయన కాలమై ఉన్నది. He wants to choose whom he wants to choose. ఆయన ఎవరిని కోరుకుంటూ ఇష్టపడి ఉన్నాడు వారిని కోరుకుంటున్నాడు. He is going to elect. ఆయన కొందరు ఎన్నుకుంటున్నాడు. And no one can stop that election of God. ఆయన ఎన్నుకుంటున్న ఎన్నికను ఎవరు ఆపలేరు. Hallelujah. హల్లెలూయా. Shall we raise up a hand and say hallelujah? హల్లెలూయా అని చెబుదాం ఒకసారి చేతులు పైకెత్తి. Because he is a living God. ఆయన జీవము గల దేవుడు నాయక హల్లెలూయా He చెబుదాం. is not an ordinary God. ఆయన సామాన్యుడు కాడు. He is going to do miracle after miracle. అద్భుతం వెంబడి అద్భుతం చేయవాడై ఉన్నాడు. There was a man ఒక మనుషుడు ఉన్నాడు. long ago. అనేక దశాబ్దాల క్రితం He was a rich, very rich man. గొప్ప ధనికుడు అతడు. He had a very big mansion. ఒక గొప్ప భవనం అతనికి ఉండినది. But he was a man who never believed that Jesus was the savior of his life. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిని మాత్రం ఆ మనుషుడు నమ్మలేదు. What I'm going to tell you is not a story, నేను but thing చెప్పేది which ఒక కథ కాదు. really happened. అది నిజంగా జరిగిన ఒక సంఘటన. Before he could die, ఆయన మరణించక ముందు he used to say one word. ఒక మాట అనేవాడు. Bible will be put to an end. బైబిల్ అంతమైపోతుందని అనేవాడు. But his end came. కానీ అతని అంతం వచ్చినది. But his very own mansion కానీ అతని సొంత భవనమే began to become a printing press where Bibles were printed. బైబిల్ ప్రింటింగ్ చేయబడుతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ గా అది మారిన ఆయన భవనం. Hallelujah. హల్లెలూయా. He is not an ordinary God. దేవుడు యెహోవా అనే సాధారణమైన దేవుడు కాదు. He wants to love his church. ఆయన సంఘాన్ని ప్రేమించుచున్నాడు. He wants to move as a miraculous God. ఆయన సంఘం పట్ల సంఘం మధ్య శక్తివంతమైన అద్భుతమైన దేవుడిగా సంచరించగలుగుతున్నాడు. He is going to do a miracle for you this evening. ఈ రాత్రి ఆయన ఒక అద్భుతం చేయబోతున్నాడు. He is not going to be silent. ఆయన మౌనంగా ఎన్నడూ ఉండరు. Don't neglect. దేవునికి కార్యం నిర్లక్ష్యం చేయవద్దు. People might postpone the work and the appointment they have with God. దేవుడితో ఒక అపాయింట్మెంట్
మంది పోస్ట్పోన్ చేస్తున్నారు బిడ్డలు అనేక మంది. But remember, prayerful assembling work to pave the way for God's promise to be fulfilled. సమాజంగా ప్రార్థనా పూర్వకంగా కూడినప్పుడు దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది అక్కడ. Hallelujah. What a great transformation there is of the early church. ఆది సంఘం ఎంత గొప్ప మార్పు కలిగిందో చూడండి. A group of disoriented disciples. చూడండి, పిడికిడన్ని విత్తనాలు శిష్యుల వారు ఒక గురి గమ్యము అర్థము కాని అగమ్య గోచర గుంపు వారు Began to become a mighty wave for God's glory. ప్రభువుకు ఒక మహా వరదలే వెళ్ళారు వారు. A mighty wave of blessing for others. అది ఇతరుల కొరకు అద్భుతమైన మహా ఆనంద వరదగా వారు వెళుతున్నారు. So you are the church. నీవే సంఘం. And God will glorify His name through you. నీ ద్వారా ప్రభు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. Please do not neglect. దయచేసి దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. Heavenly Father, we thank you for this beautiful time. మా పరలోకపు తండ్రి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for once again telling us that you have heard our prayer. అయ్యా, మీరు మరలా చెప్పుచూ ఉన్నారు, మీ మా మొర విని ఉన్నారని. You heard the cry of this poor person. ఈ యొక్క తండ్రి బలహీనమైన ఈ బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. And now bring this child out of the tight situation, mighty God. నా ప్రియమైన తండ్రి, అయ్యా, ఈ బిడ్డని క్లిష్ట పరిస్థితుల నుండి బయటికి రప్పించుము. Bring the child out of the crushing experience. తండ్రి, నలుగుగొట్టబడినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి ఈ బిడ్డను తప్పించుము. Let this child stand in thine presence and offer thanksgiving unto you, my God. మీకు ప్రభువా, ఈ బిడ్డ కృతజ్ఞతాస్తుతులు అర్పణ చెల్లించు విధముగా మీ సన్నిధిలో నిలువబెట్టండి. Let it rain for this child, a rain of blessing, my God. అయ్యా, ఆశీర్వాదం అనే వర్షమును నీ బిడ్డల మీద కుమ్మరించయ్యా. In the name of our Lord Jesus, we pray thee. రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమమును కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపైన ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనస్కులై ప్రభువుని కోరాలి. If you want to participate along with us in this ministry work, మా ఇరువరితో పాటు ఈ పరిచర్య కార్యక్రమములో మా కుటుంబంతో పాటు మీరు గనక పార్టిసిపేట్ చేయాలని మీరు కోరుకొని ఎడల you can contact our phone number. మా ఫోన్ నంబర్కి ఇక్కడ చూపించబడే పరిచర్య ఫోన్ నంబర్ని మీరు కాంటాక్ట్ చేసి అనగా సంప్రదించవచ్చు. And you can also send across your seed money to this account. దీని ద్వారా ఇక్కడ వేయబడుచున్న ఈ అకౌంట్ నంబర్కి కూడా మీ యొక్క మరి విత్తనం అనే మీ యొక్క అర్పణ కానుకను మీరు పంపించవచ్చు. Your seed money will be directly going to this work. మీ విత్తనం అనే మీ యొక్క అర్పణ కానుక పరిచర్య కార్యక్రమముకే నేరుగా వెళ్ళును. And it is going to bless someone somewhere for the glory of God. ఎక్కడో ఎవరినో ప్రభు మహిమార్థమై ఈ యొక్క దీవెన వారిని ఆశీర్వదించును. God bless you. దేవునికి స్తోత్రం. యేసయ్య పాదాల చెంత ఓ విశేష విడుదల సమయం. ఈ అద్భుతమైన సమయానికి నేను జోమధు మరియు నా చెల్లి సిస్టర్ జెస్సీ వీణా గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ. హల్లెలూయా. నువ్వు వీడు మారిన భూమిలో విశ్వాసముతో యేసు నామములో నీ ప్రార్థన విత్తు. కల్వరి ప్రేమ, యేసు కల్వరి